హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు. నమస్కారం సార్. సార్, ఇవాళ నా టాపిక్ వచ్చేసి అసలు మిర్రర్ ఎటువైపు ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి వాస్తు ప్రకారం. మనం ఎన్నో ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం మిర్రర్ అనేది. మాల్స్లో కానీ, ఇంట్లో కానీ, లేదా షాప్స్లో, గోల్డ్ షాప్స్లో, ప్రతి షాప్స్లో మనం చూస్తూనే ఉంటాము, లేదా బ్యాంగిల్ స్టోర్లో. సో వాస్తు బ్యూటీ పార్లర్లో కూడా చూస్తూ ఉంటాం. హాల్స్లో, బెడ్రూమ్స్లలో యూజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ముఖ్యంగా బాత్రూమ్స్లలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాస్తు ప్రకారం మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మిర్రర్ లేని రూమ్ లేదనమాట. లేదు, బాత్రూమ్ లో ఉంటుంది, బెడ్రూమ్ లో ఉంటుంది, హాల్లో ఉంటుంది, ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినా కూడా ఉంటున్నాయి, మాల్స్ సినిమా హాల్లో ఉంటున్నాయి, బ్యూటీ పార్లర్లో ఉంటున్నాయి, అన్ని ప్లేసులలో మిర్రర్స్ ఉంటున్నాయి. సో వాస్తు ప్రకారం మిర్రర్ అనేది ఏ చోట్ల ఉండాలి సార్ అసలు? ఓకే, మంచి ప్రశ్న వేశారండి. ఇది అందరికీ అవసరమైన ప్రశ్న. ఇది అందరికి కామన్ అనమాట. ఇది అందరికి యూజ్ అవుతుంది. సో ప్రతి పార్లర్ షాప్ యూజ్ అవుతుంది, ఇంటికి యూజ్ అవుతుంది. సో ఇంట్లో మనం డ్రెస్సింగ్ టేబుల్ గా పెట్టేసి మిర్రర్ వాడుతూ ఉంటాం కదా. సో ఈ మిర్రర్ పాత్ర చాలా ప్రముఖమైంది. మీరు చూడండి, ఒక షాప్లోకి వెళ్ళారనుకోండి, సపోజ్ గోల్డ్ షాప్లోకి వెళ్ళారు. సో మీరు ఆర్నమెంట్ తీసుకున్న తర్వాత, మీరు ఆర్నమెంట్ ధరించిన తర్వాత మిర్రర్లో చూస్తే చూస్తారు కదా. సో ఆ రిఫ్లెక్షన్ చూడండి, వాల్కి మిర్రర్ ఉంది అనుకోండి, ఆ రిఫ్లెక్షన్ డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే రిఫ్లెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్ రిఫ్లెక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు వెస్ట్ వాల్కి పెట్టారనుకో, వెస్ట్ వాల్ రిఫ్లెక్షన్ పెరుగుతుంది. సౌత్ పెడితే సౌత్ వాల్ రిఫ్లెక్షన్ పెరుగుతుంది. అంటే మిర్రర్ పెట్టుకునే ప్లేస్ కి కూడా వాస్తు ఖచ్చితంగా 100% ఉంటుందండి. 100% ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు నమ్మకపోయేవాడిని. సో వాస్తులో ఈ మిర్రర్ గురించి అంత ప్రాముఖ్యత ఏముంది అనుకున్నా. కొన్ని కేస్ స్టడీస్ లో చూసి నేనే షాక్ అయిపోయాను. అంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. మిర్రర్ వల్ల అలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. కొంతమంది వాస్తు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు, దానివల్ల ఉంటుందా అని. నేను కూడా అలాగే ఆలోచించాను, దానివల్ల అంతగా ఏముండదని పట్టించుకునే పోయేవాడిని. కానీ కొన్ని మిర్రర్స్ ప్లే చూసి షాక్ అయిపోయాను. ఆ రిజల్ట్ చూసి పరేషాన్ అయ్యాను. అప్పటి నుంచి నేను మిర్రర్స్ గురించి చెప్తూ ఉన్నాను. సో మీరు కూడా ముఖ్యంగా ఇంట్లో ఏం చేస్తారు, ఆడవాళ్ళు అంటే అందరు చూస్తారని డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కువ, మిర్రర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఏ వాళ్ళ కన్నా మిర్రర్ పెట్టేస్తూ ఉంటాం, దాని మీద ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. మనం ఏ డైరెక్షన్లో మిర్రర్ పెట్టి చూస్తూ ఉంటామో దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మీరు చూడండి, కొన్ని ఏరియాలో మిర్రర్ పెట్టేస్తారు, మీరు ఎంత మేకప్ అయినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొన్ని ఇమీడియట్ గా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, బాగుందని ఫీలింగ్ వస్తుంది. 100% వాస్తు వల్లనే, మీరు పెట్టే డైరెక్షన్ వల్లనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ ప్లేస్ లో మిర్రర్ ఉంటే దాని రిఫ్లెక్షన్ వల్ల పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఇప్పుడు మీరు మాల్స్లోకి వెళ్ళారు, ఇప్పుడు మీరు గోల్డ్ షాప్లోకి వెళ్ళారనుకోండి, గోల్డ్ షాప్లో చూడండి, ఈస్ట్ కానీ నార్త్ వాళ్ళకి పెట్టారనుకోండి, సో సెయిలింగ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చాలా మంది జనాలను గుమిగూడేలా చేస్తూ ఉంటుంది, అట్రాక్షన్ వస్తూ ఉంటుంది, అందరు మిర్రర్లో చూస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు సౌత్ అండ్ వెస్ట్ వాళ్ళకి పెట్టారనుకోండి, వాళ్ళకి పాజిటివ్నెస్ ఉండదు. ఎందుకంటే నన్ను బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా మంది పిలుస్తూ ఉంటారు, సార్ మాకు బిజినెస్ నడవట్లేదంటే మిర్రర్స్ మాత్రమే చేంజ్ చేపిస్తాను, ఈ మిర్రర్ని ఇటు మార్చండి, ఆ మిర్రర్ని ఇటు మార్చండి అని చెప్తూ ఉంటాను. సో దానివల్ల బిజినెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా మిర్రర్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సౌత్ అండ్ వెస్ట్ పెట్టకూడదు అనమాట. సౌత్ అండ్ వెస్ట్ పెట్టకూడదు. పెడితే ఏమవుతుందో నేను ఈ మ్యాప్ లో చెప్తాను. సౌత్ వెస్ట్ పెడితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, నార్త్ ఈస్ట్ పెడితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది. జనరల్గా మిర్రర్ అనేది ఇప్పుడు ఇల్లు అనుకుందాం, ఇంటికి వచ్చేసాను, ఇంట్లో ఏ వాల్ పెట్టుకోవాలంటే ఇది ఈస్ట్ వాల్ అండి. ఇది ఈస్ట్ వాలే, ఇది కూడా ఈస్ట్ వాలే. అండ్ అగైన్ నార్త్ వాల్, ఈ నార్త్ వాల్కి పెట్టుకోవాలి, ఈ వాల్కి పెట్టుకోవచ్చు. సపోజ్ బెడ్రూమ్ ఉందనుకుందాం, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో చూసినప్పుడు ఈ వాల్ ప్రిఫర్ చేయొచ్చు, అండ్ అగైన్ ఈ వాల్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఈస్ట్కి పెట్టుకోవచ్చు, అండ్ ఇది నార్త్ అనమాట. ఈ 2 వాల్స్కి పెట్టుకోవచ్చు. కానీ నేను చూసిన కేస్ స్టడీస్లో ఏం చేశారు అని అంటే, ఇక్కడ బెడ్ పెట్టేసి, ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో కనపడుతుంది చూడండి, దీని మీద ఇంటీరియర్ మొత్తం గ్లాస్ ఉంటుంది, ఈ లైన్ అంతా గ్లాస్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, సౌత్ అనేది పెరిగిపోతుంది. సార్ సౌత్ పెరగడం ఏంటి, భలే చెప్తున్నారు మీరు అంటే, కేస్ స్టడీలో నేను చూస్తే వారి మీద కేసులు అయిపోయాయి అనమాట. సో కేసులు అయిపోయాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేనే చూసి షాక్ అయిపోయాను. సో ఇలా చూస్తే ఆ వ్యక్తులకు కేసు కావాల్సిన పరిస్థితి లేదు. అలాంటి వారు కాదు అంటే కేవలం మిర్రర్ వల్ల ఇలాంటి సమస్యలు కూడా వచ్చాయి, అందుకే చెప్తున్నాను. సో వాళ్ళ కేసులో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులు కాదు, చాలా మంచి వాళ్ళు. అనుకోకుండా కేసులో ఇన్వాల్వ్ అయిపోయారు, ఒక ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోయారు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళ బెడ్కి చూస్తే ఇక్కడ మిర్రర్ ఉందండి, ఈ లైన్ అంతా మిర్రర్ ఉంది, ఇంకా కొందరికి అట్రాసిటీ కేసే ఫైల్ అయిపోయింది. అసలు నమ్మలేని విషయాలన్నమాట. తనను నమ్మిన వ్యక్తి తన మీద వెళ్ళి కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అతని డ్రైవర్గా ఉంటాడు, ఆ డ్రైవర్ వెళ్ళి ఓనర్ మీద కేసు పెట్టాడు.
ఇదేంది డ్రైవర్ పెట్టడం ఏంటి, నాకు నమ్మకమైన వ్యక్తి కదా అంటే ఇది చేసిన మాయ. అంటే సౌత్ వైపు ఎప్పుడైతే మిర్రర్ ఉంటుందో ఇది ఏం చేస్తుంది, రిఫ్లెక్షన్ డెవలప్ అవుతుందండి. దీని ఇంపాక్ట్ ఏంటంటే కేస్ ఫైల్ చేయడము, ఆపరేషన్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి చాయిస్ ఎక్కువగా ఉంది. నేను కూడా అప్పటి నుంచి నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను. ఓహో బాబోయ్ ఇది ఇంత మాయ చేస్తుందా అని చెప్పేసి నేను కూడా డీప్గా స్టడీ చేశాను. సో నా కేస్ స్టడీస్లో చాలా విచిత్రమైన సంఘటనలు బయటకు వచ్చాయి, మీకు చెప్తాను. ఒకటి, ఇక్కడ ఈ వాల్కి మిర్రర్ ఉండకూడదండి, ఉంటే వెంటనే తొలగించేసేయాలి. ఈ వాల్కు మిర్రర్ ఉండడానికి వీలు లేదు. ఇది సౌత్ వాల్ అనమాట. ఇంకా కొన్ని ఇళ్లలో ఏం చేశానంటే చాలా లాంగ్ ప్లేస్ వెళ్ళి కూడా చిన్న చేంజెస్ చేసి వస్తాను. ఇక్కడ ఏం పెడతారు, బీరువా పెడతారు. ఇక్కడ ఈ సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి మూల అందరు బీరువా పెడతారు. సో బీరువా పెట్టడం తప్పేం కాదు. బీరువాకి ఏముంటుందండి, మిర్రర్ ఉంటుంది. మిర్రర్ మళ్ళీ మిర్రర్ ఎటువైపు వచ్చేసింది, సౌత్ వెస్ట్ నైరుతిలోకి వచ్చేసింది. సో అలాంటి ఇంట్లో సర్జరీస్ ఎక్కువ అయ్యాయి, ఆపరేషన్స్ రిపీటెడ్గా అయ్యాయి. అందుకే నన్ను పిలిచారనమాట. ఇక సర్జరీస్ అవుతున్నాయి, ఆపరేషన్స్ అవుతున్నాయి, ఎందుకు స్వామి అంటే నేను అనుకుంటాను నైరుతిలో ప్రాబ్లంతో అవుతాయని చెప్పి నేను అనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ బీరువాకు మాత్రమే మిర్రర్ పెట్టడం జరిగింది. సింపుల్ లాజిక్. బీరువాకు మిర్రర్ ఉంటే మిర్రర్ తీసేసాను అనమాట. ఇంకో కొంతమంది కబోర్డ్ చేస్తారు, ఇలా కబోర్డ్ చేసేసి 2-in-1 ఆ కబోర్డ్కే మిర్రర్ లింక్ చేస్తారు, పే చేసి పెట్టేస్తారు. అది కూడా తప్పే. ఈ లైన్లో కబోర్డ్స్ వచ్చేసి వాటికి మిర్రర్స్ ఉండడం తప్పు అన్నమాట, ఈ లైన్ సౌత్ లైన్. సో వెంటనే అలాంటివి ఉంటే తీసేయండి. ఎందుకంటే నేను ఇక్కడ సర్జరీస్ కేసు చూశాను, సో పోలీస్ స్టేషన్ కేసు చూశాను, కోర్టు కేసు చూశాను. మళ్ళీ ఇంకా విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఏంటి అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇంకో కేస్ స్టడీ చూశానండి. కొత్తగా పెళ్ళైన జంటను చూశాను. సో కొన్ని ఫ్యామిలీస్లలో గొడవలు ఎప్పటికీ అవుతూ ఉన్నాయి, ఎప్పటికీ ఫైటింగ్సే. చూస్తే వాళ్ళు వాస్తుకు చూపించుకున్నారు, వాస్తు బాగానే ఉన్నాయి, మరి గొడవలు ఎందుకు అవుతున్నాయి అని అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ ఎక్కువ పెట్టారు. అంటే చూడండి, ఇక్కడ టాయిలెట్ ఉందనుకుందాం, ఇక్కడ సపోజ్ వాళ్ళు టాయిలెట్ ఇచ్చారనుకుందాం. సో దీంట్లో కూడా మిర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మిర్రర్ ఉంది, ఇక్కడ కూడా మిర్రర్ ఉంది. ఇప్పుడు మీరు ఏమనొచ్చు, సార్ మిర్రర్స్ మీరు ఈస్ట్ అండ్ నార్త్ పెట్టారని చెప్పారు కదా, మరి ప్రాబ్లం ఎందుకు వస్తుందని మీరు క్వశ్చన్ వేయవచ్చు. నేను కూడా అందరికి అలాగే చెప్పిపోయామని, ఏమని నార్త్ అండ్ ఈస్ట్కి పెట్టుకోండి అని ఇప్పుడే మీకు చెప్పాను. మళ్ళీ దానివల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నాను. ఇదేంటి సార్, మీరు ఏదైనా చెప్తే స్ట్రైట్గా చెప్పండి, అంతేగాని ఇలా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడం కాదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను అంటే ఈ రూమ్లో ఏ రూమ్లో అయినా ఎక్కడైనా ఈస్ట్ నార్త్ వాళ్ళకు పెట్టచ్చు. కానీ మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఈస్ట్కి పెట్టారు ఒకటి, నార్త్కి ఒకటి పెట్టారు, సో ఇక్కడ కూడా ఒకటి పెట్టారు, ఏంది బాత్రూంలో కూడా ఒకటి పెట్టారు. 1 2 3 4 అయిపోయినాయి. దానివల్ల రిఫ్లెక్షన్ పెరిగిపోయింది. అది ఏం పెరిగింది ఆ రూమ్లో, నైరుతి పెరిగిందండి. ఇంటి మొత్తంలో చూస్తే నైరుతి పెరిగిపోయింది. అంటే నైరుతి పెరగడం అనేది డ్యామేజ్ అండి. వాస్తులో నైరుతి పెరగద్దు. ఇలా కూడా ఉంటుందా అంటే కొన్ని అనుభవాలు అలా ఉంటాయండి స్వామి. ఏ వాస్తు సిద్ధాంతి ఎక్కువ ఇల్లులు పరిశీలిస్తూ ఉంటాడో తన అనుభవంలో డిఫరెంట్ కేస్ స్టడీస్ బయటకు వస్తూ ఉంటాయి. చూస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఫస్ట్ నేను కూడా ఏమైనా నార్త్ ఈస్ట్ పెట్టుకొని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ చూస్తే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే. అంటే ఈ రూమ్ ఏమవుతుంది, డబుల్ అయిపోతుంది, ఈ రూమ్ డబుల్ అయిపోతుంది. ఈ రూమ్లో నైరుతి అంటాం అనమాట. అంటే ఈ రూమ్ నైరుతి డబుల్ చేయడం వల్ల నైరుతి పెరగకూడదు, నైరుతి తరగకూడదు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అదే కదా. అందుకే చివరిగా నేనేం చెప్తున్నాను అంటే మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ సంఖ్య తగ్గించండి, లేదా డ్రెస్సింగ్ టేబులే లేకుంటే చేసుకోండి. గొడవలు అవుతున్నాయి ఇంట్లో. సో అప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానివ్వండి, లేదా చాలా కాలం నుంచి ఇంట్లో గొడవలు అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఆపరేషన్స్ సర్జరీస్ కోర్టు కేసులే కానివ్వండి, సింపుల్ రెమెడీ. మీ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ ఎక్కువగా ఉంటే తీసేయండి. ఫస్ట్ అసలు మిర్రర్ లేకుండా చూడండి. ఇంకోటండి, ఒకవేళ పెట్టుకుంటే ఈస్ట్ నార్త్ లోనే పెట్టుకోవాలి, అది ఈస్ట్ కానీ నార్త్ పెట్టుకోవాలి. ఇంకోటి, ఈ బాత్రూమ్లలో మిర్రర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, బాత్రూమ్ అంటే ఏంటి, నెగిటివ్ ఎనర్జీ. అసలు టాయిలెట్స్ అనేవి వాస్తులో లేవు, మనం తీసుకొచ్చి పెట్టేసాం, బాగుంది. కానీ ఇక్కడ మిర్రర్ పెట్టేసరికి ఏమవుతుంది, ఆ నెగిటివిటీ పెరుగుతుంది, బాత్రూమ్ సైజ్ పెరిగిపోతుంది. అంటే నెగిటివిటీ మనం పెంచుకున్నట్టే కదండి. సో ఈ విధంగా బాత్రూమ్లలో ఉండకుండా చూసుకోండి. సో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు, కానీ మరీ బాత్రూంలో అన్ని మిర్రర్స్ పెట్టుకున్నారనుకోండి, అది నెగిటివిటీ పెంచేస్తుంది. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూడండి, ఇటువైపు పెట్టేసరికి సమస్యగా తయారవుతుంది. అందుకే నా కేస్ స్టడీలో కొందరు ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నాను అంటే
మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ లేకుండా చూసుకోండి. అది ఎప్పుడండి ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, పీస్ ఆఫ్ మైండ్ లేదు అని మీరు అనుకున్నప్పుడు ఆ ఇంట్లో మిర్రర్స్ లేకుండా చూసుకోండి. ఆ రూమ్లో ఎస్పెషల్లీ అన్ని బాగుండి మిర్రర్స్ వాస్తులో ఉండకపోతే అదో పెద్ద ప్రాబ్లమే. అంటే దాన్ని పట్టించుకోం మనం, కానీ ఆ సమస్యను తీసుకొస్తుంది. నా అనుభవంలో చూసాను, నేను కూడా పట్టించుకునేవాడిని కాదు. సో ఏంటి ఈ మిర్రర్స్ గురించి పట్టించుకునేది ఏంటి అనుకున్నాను, కానీ చూసి నేనే షాక్ అయ్యాను. అంటే వాస్తులో అనుభవ రీత్యా అన్ని మారుతూ ఉంటాయండి. ఒక్కొక్కరి అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక వ్యక్తి అవునంటాడు, ఒక వ్యక్తి కాదంటాడు. నేను అనుభవించాను. కొందరు దీంట్లో వాస్తులో కూడా కొందరు మిర్రర్స్ అంత అవసరం లేదంటారు, కానీ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నా కేస్ స్టడీలో అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. సమస్యను తెస్తూ ఉంది, మిమ్మల్ని పెట్టుకోవద్దని చెప్పట్లేదండి. నేనేం చెప్తున్నాను అంటే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి, అప్పుడు ఈ మిర్రర్స్ను మార్చండి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉందనుకోండి, సో ఎక్కువ సమయం మనం ఇటు వెచ్చిస్తూ ఉంటాం, గడుపుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కువ ఆడవాళ్ళు ఈ మిర్రర్స్ ఎక్కువ అందరూ వాడతారంటే ఆడవాళ్ళు ఎక్కువ శాతం వాడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్షన్, నైరుతి రిఫ్లెక్షన్ పెరిగిపోతుంది. సో అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఇదే విధంగా మీరు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి వద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ పొజిషన్ అండి. ఇక్కడ ఈ వాల్కి పెట్టుకోవచ్చండి. ఈ వాల్ అంటే ఇది నార్త్ వాల్, ఈ వాల్కి పెట్టుకోవచ్చు. ఇది ఈస్ట్ వాల్, ఈస్ట్ అండ్ నార్త్, ఇది ఎలిజిబులే. ఈస్ట్ అండ్ నార్త్ ఎలిజిబులే, కానీ ఒక సింగిల్ మిర్రర్ పెట్టుకోండి, ఓన్లీ సింగిల్ మిర్రర్ పెట్టుకోండి. కానీ ఈ వాల్కి వచ్చేసి ఇటు పెట్టకూడదు, ఈ వాల్కి వచ్చేసి ఇటు పెట్టకూడదు. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఇటు పెట్టకూడదు, ఇటు పెట్టకూడదు. ఫైనల్గా ఏం చెప్పాను, సమస్యలు ఎక్కువ వస్తే మాస్టర్ బెడ్రూమ్లో పెట్టకండి అని చెప్పాను. అంటే చాలా మంది వెంటిలేషన్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకుంటారు నార్మల్గా. అయితే ఇది పెట్టే ప్లేస్ని బట్టి నెగిటివిటీ అప్లై అవుతుంది. సో ఇక్కడ వెంటిలేషన్ బాగుందని చెప్పి ఇక్కడ పెట్టారనుకోండి, సో నెగిటివిటీ పెరుగుతుంది కదా, ఉన్న వెంటిలేషన్ పోతుంది దానికి, అంటే మన లైఫ్కి ఉన్న వెలుగే పోతుంది. సో ఆ వెలుగు పోవద్దు, అందం పోవద్దు అంటే పెట్టే చోట పెట్టడం వల్ల మన జీవితం అందంగా ఉంటుంది, ఇల్లు కూడా అందంగా తయారవుతుంది. అంటే దాంట్లో అంత ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఏం చేయండి అంటే ఇక్కడ హాల్లోకి వచ్చారనుకోండి, హాల్లోకి వచ్చారు, ఇక్కడ ఈ వాల్కి పెట్టుకోవచ్చండి. ఈ వాల్ కూడా ఈ వాల్కి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ వాల్ కూడా ఎలిజిబుల్, ఈ వాల్ కూడా పెట్టుకోవచ్చు. అంటే నార్త్ వాల్ అండ్ ఈస్ట్ వాల్కు పెట్టుకోవచ్చు. కొంతమంది సార్ ఇక్కడ మేము మిర్రర్ పెట్టుకోమంటాను, కొందరు ఇక్కడ పెడతా అంటారు, పెట్టుకోమంటారు. కానీ కండిషన్ ఏంటి, ఈ ఏరియాలో పెడితే మిర్రర్స్ వాల్కు మాత్రమే హ్యాంగ్ చేయాలి. సో మిర్రర్స్ను డ్రెస్సింగ్ టేబుల్ లాగా తయారు చేసి పెట్టుకోవద్దు, ఓన్లీ వాల్కే. బీరువాలు ఇటు పెట్టడానికి వీల్లేదండి. బీరువా ఎప్పుడు కూడా మనం సౌత్ అండ్ వెస్ట్ వాల్కే పెడతాం. బీరువాలో నార్త్ అండ్ ఈస్ట్కి పెట్టుకోము, ఎందుకంటే బీరువా బరువు కదా. సో దానివల్ల దాన్ని సౌత్ అండ్ వెస్ట్ వాళ్ళకే పెడతాం, అంటే బరువు ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో దానికి ఎప్పుడు అది సౌత్ అండ్ వెస్ట్ వాళ్ళకే పెడతాం కాబట్టి పొరపాటున కూడా బీరువాలకు మిర్రర్స్ ఉన్న బీరువాలు కొనక్కండి. ఒకవేళ ఉంటే తీసేయండి, తొలగించండి, ఇమ్మీడియట్గా తొలగించేసేయండి. ఇప్పుడు మీ ఇంట్లో కనబడ్డాయనుకోండి, ఆ మిర్రర్ తీసేయండి. లేదా సౌత్ వాల్ కానీ వెస్ట్ వాల్, కొందరు చూడండి ఈ వెస్ట్ వాల్ ఉంటుంది, దీని కబోర్డ్స్ ఉంటాయి. ఈ కబోర్డ్లలో ఏం చేస్తారు, ఇక్కడో మిర్రర్ ఇస్తారు, ఇక్కడో మిర్రర్ ఇస్తారు. అది కూడా రాంగే, ఆ మిర్రర్ తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది వెస్ట్ వాల్ కదండి, పడమర అనమాట. ఈ వెస్ట్ వాల్ రిఫ్లెక్షన్ పెరుగుతుంది, తొలగించండి. ఒకవేళ మీకు ఈ కబోర్డ్స్ ఇటు ఇచ్చారనుకోండి, సో ఇక్కడ కానీ మిర్రర్ ఇచ్చారనుకోండి, తొలగించేసేయండి. కొందరు క్లోజ్ చేయట్లేదు, ఇక్కడ మిర్రర్స్ కనబడుతున్నాయి, ఎందుకంటే ఎంచక్క ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి చూడడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. అది ఏమైపోయింది అంటే సౌత్ వాల్ అయిపోతుందండి, దక్షిణాగ్నేయం పెరుగుతుంది. సో ఇక్కడ కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ సౌత్కి వచ్చిన కబోర్డ్స్లో ఒకవేళ మిర్రర్ వచ్చినా తొలగించండి, వెస్ట్కి వచ్చిన కబోర్డ్స్లో మిర్రర్ వచ్చినా తొలగించండి. ఈ మిర్రర్ వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ పెరుగుతుంది. అదేవిధంగా మీరు మళ్ళీ ఈ మూలకు కూడా పెట్టకూడదండి, ఈస్ట్లో ఈ మూలకు కూడా పెట్టకూడదు, ఆగ్నేయం పెరుగుతుంది. ఈ మూలకు కూడా పెట్టకూడదు. అంటే మిర్రర్ కానీ లేదా బీరువా కానీ ఏది పెట్టకూడదు. మిర్రర్ మెయిన్ అండి, మిర్రర్ బీరువాలు ఎప్పుడు ఈ ప్లేసే సౌత్ అండ్ వెస్ట్కే పెట్టవచ్చు. అంటే బీరువా అనేది బరువు కోసము, బరువు అనేది సౌత్ అండ్ వెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఈస్ట్ చూస్తున్నానండి, నా రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తుంది వెయిట్, తర్వాత నా వెనుక భాగము వెన్ను ఎక్కువ వెయిట్ మోస్తుంది. ఈ ఫ్రంట్ మోయేది కదా, మీ ముఖం మీద ఒక 50 కేజీలు మోస్తారా మీరు? సో ఇది కూడా అంతే. ఈస్ట్ అంటే ఇదే అనుకున్నప్పుడు మోయలేదని, లెఫ్ట్ అంటే నార్త్ అనుకున్నప్పుడు లిఫ్ట్ చేయలేదన్నమాట. సో లిఫ్ట్ చేసేది సౌత్ అండ్ వెస్ట్ మాత్రమే. సో ఇక్కడ మిర్రర్స్ అనేది ఇక్కడ, తర్వాత ఈ లైన్లోకి వచ్చేసి ఇక్కడ కూడా మిర్రర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఇళ్లలో పలిగిన అద్దాలు ఉంటాయి చూడండి, అద్దం పగిలిపోతుంది. పగిలిన అద్దంలో మీరు ఫేస్ చూసుకోండి, ఒకరోజు పలిగిన అద్దంలో మీ ఫేస్ చూసుకొని బయట జర్నీ చేయండి, డిసప్పాయింట్ అయిపోతారు.
అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అద్దం పగిలింది అంటే సబ్ కాన్షియస్ మైండ్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే మనం ఏం చెప్తాం, అద్దం ముందు నిల్చొని మనం పాజిటివ్ అఫర్మేషన్ తీసుకో అని చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు. ఎందుకంటే పాజిటివిటీ, నేను చాలా బాగున్నాను, నా ముక్కు బాగుంది, నా హెయిర్ స్టైల్ బాగుంది, నా డ్రెస్ బాగుంది అంటే మనలో ఆ పాజిటివిటీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అంతే పగిలిన అద్దం ముందు నిలబడ్డారనుకోండి, సో ఆ నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. అద్దం ఎప్పుడు పగిలి ఉండకూడదు. ఒకవేళ పగిలిన అద్దం ఉంటే తొలగించేసేయండి ఇమ్మీడియట్గా. ఇంకోటి, కొన్ని అద్దాల వెనుక పెయింట్ ఉంటుంది చూడండి, ఆ పెయింట్ ఊడిపోతూ ఉంటుంది. ఆ ఊడిపోయిన పెయింట్ ఉన్నటువంటి అద్దం కూడా చూడకూడదు, క్లారిటీ ఉండదు. ఇప్పుడు క్లారిటీ లేని పిక్చర్ ఏదైనా చూడండి, మీ మైండ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఇది గీసానండి, దీంట్లో క్లారిటీ లేదు, ఆ ఇమేజ్ మీ బ్రెయిన్ తీసుకోదు, అది చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. క్లారిటీ ఉంటేనే బ్రెయిన్లో ఇమేజ్ ఫిక్స్ అవుతుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. అంటే మిర్రర్ క్లియర్గా ఉంటే క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం బయటికి వెళ్ళినా కూడా రిజల్ట్స్ అన్ని పాజిటివిటీ ఉంటాయి. సో పగిలిన అద్దంలో చూసుకున్నారనుకోండి పాజిటివిటీ ఉండదన్నమాట. సో అందుకే అద్దం పగలకూడదు, తర్వాత వెనుక ఉన్న పెయింట్ ఊడిపోయి ఉండకూడదు అనమాట. ఇంకొకటి, అద్దాలు పెడుతున్నామని చెప్పేసి నేను ఇక్కడ పెట్టమన్నాను అనేసి ఇక్కడ విపరీతంగా బరువు వేసేసి మీరు దాన్ని వెయిట్ చేయకూడదు. నార్త్ వెయిట్ చేయకూడదు, ఈస్ట్ కూడా బరువు వేయకూడదు. ఇప్పుడు ఈశాన్యం అండి, ఇది ఇంచుమించు ఈశాన్యం దగ్గరికి వస్తుంది. సో ఈశాన్యంలో పెట్టమని చెప్పట్లేదండి. కొంతమంది ఈ లైన్లో పెట్టుకుంటారు, కొంతమంది ఈ లైన్లో పెట్టుకుంటారు. కానీ పెట్టుకున్న దాన్ని బరువుగా మార్చకూడదు. బరువుగా మార్చడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఇంట్లో చెక్ చేసుకోండి. ఇక బాత్రూంలో పెట్టే మిర్రర్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయండి. కొంతమంది బాత్రూమ్ వాల్స్ 4 వాల్స్కు మిర్రర్ చూస్తూ ఉంటాను నేను. ఆ 4 వాల్స్ రిఫ్లెక్షన్ ఏం చేస్తుందంటే నెగిటివ్ వైపు డైవర్ట్ అవుతుంది. మీరు చూడండి, ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు చెడు వాళ్ళు ఉన్నారు అనుకుందాం. నలుగురిలో ఎవరి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అని అంటే రోజు రోజుకు చెడువాడి శక్తి పెరుగుతూ ఉంటుంది, మంచివాడు తగ్గుతూ ఉంటాడు. రౌడీ షీటర్ ముందు మంచివాడు బలాదూరు పారిపోతాడనమాట. అలాగే ఎక్కడైనా 4 వాల్స్ ఉందనుకోండి నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో నాకు కొంతమంది సెలూన్ షాప్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు, 4 వాల్స్ ఉన్నాయి సార్. సో ఫస్ట్ బాగానే ఉంది సార్, స్టార్టింగ్ బాగానే ఉంది, కాలక్రమేణా రౌడీ కదండి, చెడ్డవాడే. స్టార్టింగ్ మంచిగా నటించవచ్చు, తర్వాత చెడు బయటికి వస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, ఆ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెడు ఫలితాలు బయటికి వస్తూ ఉంటాయి. అందుకే అద్దము చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది డైనింగ్ అండి, ఈ డైనింగ్ కంప్లీట్గా మిర్రర్ పెడతారు. ఇక్కడ ఇదంతా మిర్రర్ పెడతారు. ఇక్కడనే చూడగానే షో ఉంటుంది, ఇక్కడ డైనింగ్ ఉంటుంది, షో ఉంటుంది. ఇది కూడా రాంగ్ అండి, ఇక్కడ కూడా పెట్టడానికి వీలు లేదు అంటే ఇటువైపు పెట్టుకోండి. మీరు ఇటువైపు ఎంత పెద్ద మిర్రర్ అయినా పెట్టుకోండి, ఓన్లీ వాల్కే ఫిక్స్ చేయండి. ఇది ప్లస్ పాయింటే తప్ప మైనస్ కాదు. ఇటు పెట్టారనుకోండి మైనస్. డైనింగ్ హాల్లో అంటే ఇది యమస్థానం అన్నమాట. ఇది యమస్థానం అంటే యమస్థానాన్ని మనకు తెలియకుండానే పెంచుకున్నామని అర్థము. సో యమస్థానంలో ఇక్కడ చాలా ఇళ్ళలో చూస్తున్నాను, ఇంటీరియర్ అనగానే ఇక్కడ మిర్రర్స్ వస్తాయి, లేకుండా హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మిర్రర్ పెట్టేస్తారు. చాలా చోట్ల మనం హ్యాండ్ వాష్ ప్లేస్లో ఏం చేస్తాం, మిర్రర్ పెడతాం కదా. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ జోన్లో వస్తే ఇక్కడ మిర్రర్ ఉంటుంది, ఈ జోన్లో వస్తే ఇక్కడ మిర్రర్ ఉంటుంది, ఈ జోన్లో వస్తే ఇక్కడ కూడా మిర్రర్ ఉంటుంది. సో అక్కడ ఆ ఏరియా పెరుగుతూ ఉంటుందండి. ఆ ఏరియా మీరు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ సౌత్కు పెద్ద మిర్రర్ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారో మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి. మీరు మాట్లాడుతూనే మీ మధ్య కమ్యూనికేషన్ కట్ అవుతుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. అది వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, పిల్లలే కావచ్చు, బంధువులే కావచ్చు. కూర్చొని తింటూ ఉంటారు, గొడవ స్టార్ట్ అవుతుంది, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. రీజన్ దీని ఎఫెక్ట్ దీని మీద చూపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ మిర్రర్ ఎక్కడుందో గమనించండి, అది చేసే మాయజాలం ఏంటో చూడండి. నేను చెప్పాననే కాదండి, క్రాస్ చెక్ చేసుకోండి, అవునా కాదా. నేను చెప్పానని చెప్పి మీరు ఇమ్మీడియట్గా తీసేశారనుకోండి, ఒకవేళ ఆ ఇంటి యజమాని తీద్దామని నిర్ణయం తీసుకుంటే యజమానురాలు వద్దంటుంది, ఒకవేళ యజమానురాలు తీద్దామని నిర్ణయం తీసుకుంటే యజమాని వద్దంటాడు. అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం చేసే మాయ అనమాట. ఒకరు ఓకే అంటారు, ఒకరు వద్దంటారు, ఒకరు ఏ అంటే ఒకరు బి అంటారు. లేదు చాలా ఇళ్లలో ఉన్నాయి, భలే చెప్పావేంటి అని ఆమె అంటుంది. లేదు ఆ గురువుగారు చెప్పారు అంటే అందరు చెప్పేవాళ్ళు అందరు మాట వింటావా అని చెప్పేసి ఆమె అంటే అక్కడ ఫైటింగ్ సీన్ క్రియేట్ అవుతుంది, అండర్స్టాండింగ్ దెబ్బతింటుంది. ఆ మిర్రర్ చేసే మాయ. అందుకే మిర్రర్స్ ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి చూసుకోండి. మీరు హ్యాండ్ వాష్ పెట్టినప్పుడు కూడా మీరు పెట్టే మిర్రర్ ప్లేస్ ఎక్కడుంది చూడండి. సౌత్ వెస్ట్కు ఉందనుకోండి నెగిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. వీటిని చూసి మీ ఇంట్లో సవరణ చేసుకొని అభివృద్ధి సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మిర్రర్ కూడా వాస్తు ప్లేస్లో ఉంటేనే అన్ని శుభాలు జరుగుతాయని ఎంతో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. చూశారు కదా, అన్నీ బాగుండి మిర్రర్ వాస్తులో ఉండకపోతే అన్ని సమస్యలు దానివల్లనే వస్తాయి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.